హలో డూడ్స్ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో, ఈరోజు ఈ వీడియోలో స్కిన్నీగా ఉన్న పీపుల్ మజిల్ బిల్డ్ చేయడానికి అండ్ బల్క్ అవ్వడానికి ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలనేసి క్లియర్‌గా డిస్కస్ చేద్దాం. ఎందుకంటే చాలా వరకు ఎర్లీ 20స్‌లో, ఎర్లీ 18స్‌లో చాలామంది స్కిన్నీగా ఉంటారు. సో, ఇలాంటి వాళ్ళు చాలా ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవుతూ ఉంటారు. మనం చాలా స్కిన్నీగా ఉన్నామని. ఇన్‌కేస్ చూసుకుంటే నేను కూడా నా బీటెక్ స్టార్టింగ్ స్టేజెస్‌లో చాలా స్కిన్నీగా ఉండేవాడిని. బట్ ఏంటంటే నేను కొంచెం డైట్ ఫాలో అవ్వడం వల్ల, కొంచెం వర్కౌట్స్ చేయడం వల్ల నేను కొంచెం మజిల్ పుట్ ఆన్ చేశాను. సో, కాబట్టి ఈరోజు ఈ వీడియోలో నువ్వు మజిల్ బిల్డ్ చేయడానికి ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలనేసి క్లియర్‌గా వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. అండ్ ఇన్‌కేస్ నువ్వు కూడా స్కిన్నీగా ఉండి మజిల్ బిల్డ్ చేద్దాం అనుకుంటే ఈ వీడియో పర్టిక్యులర్‌గా నీకోసం మాట. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు. వీడియో ఎండ్ వరకు చూడు. వీడియో ఎండింగ్‌లో ఒక మంచి రెసిపీ చెప్తా. దాన్ని నువ్వు ఫాలో అవుతూ ఒక 3-4 మంత్స్ తీసుకున్నావంటే మంచి రిజల్ట్స్ నువ్వే అబ్జర్వ్ చేస్తావు. మంచి విజిబుల్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. సో, కాబట్టి ఇంకెందుకు లేట్ చేయడం వెంటనే వీడియోలోకైతే వెళ్ళిపోదాం. వీడియోలోకెళ్ళే ముందు మీలో ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్లయితే నేను మీ ప్రో వాస్తవ్. మన ఛానల్‌లో ఫ్యాషన్, లైఫ్ స్టైల్, ఫిట్‌నెస్, గ్రూమింగ్ కంటెంట్ గురించి చాలా క్లియర్‌గా డిస్కస్ చేస్తాం. ఇన్‌కేస్ నిజంగా నిన్ను నువ్వు ఇంప్రూవ్ చేసుకున్నావు అనుకుంటే మేక్ ష్యూర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ విత్ వాస్తవ్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. ఈ వీడియో పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. సో, లెట్స్ గో టు ద వీడియో. సో, మనం మజిల్ బిల్డ్ చేయాలంటే ఏదో పెద్ద పెద్ద సప్లిమెంట్స్ లేకపోతే ఎక్కువ ఫుడ్ ఇలాంటివి ఏవో ఫుడ్స్ తీసుకోవడం అవసరం లేదు. మనం డైలీ మంచిగా తీసుకోగలిగే ఫుడ్స్‌తోనే మనం మంచిగా మజిల్ బిల్డ్ చేయొచ్చు. సో, మనం మజిల్ మంచిగా బిల్డ్ చేయాలంటే మనం ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన మజిల్‌ని మంచిగా డ్యామేజ్ చేయాలి. దాని తర్వాత ఆ మజిల్ రికవర్ అవ్వడానికి మనం మంచిగా ఫుడ్ ఇవ్వాలి. సో, కాబట్టి ఈ 2 కరెక్ట్‌గా చేసావంటే నువ్వు మజిల్ ఈజీగా పుట్ ఆన్ చేస్తావు. సో, ఆ 2 ఎలా చేయాలనేసి క్లియర్‌గా స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేద్దాం. సో, ఫస్ట్ థింగ్ వచ్చేసి నువ్వు తీసుకునే ఫుడ్స్‌లో ఈ 4 థింగ్స్ అనేవి కంపల్సరీ ఉండాలి. సో, అందులో ఫస్ట్ థింగ్ వచ్చేసి ప్రోటీన్ అనమాట. నెక్స్ట్ సెకండ్ థింగ్ వచ్చేసి కార్బ్స్ అండ్ నెక్స్ట్ థర్డ్ థింగ్ వచ్చేసి ఫ్యాట్స్ అండ్ ఫైబర్. ఈ 4 థింగ్స్ అనేవి నీ ఫుడ్‌లో ఉన్నాయంటే నువ్వు ఈజీగా బల్క్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో, కాబట్టి అలాంటి ఫుడ్స్ ఏమేమి ఉన్నాయనేసి క్లియర్‌గా స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేద్దాం. సో, ఫస్ట్ థింగ్ మనకు ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనకు ప్రోటీన్ మంచిగా దొరికేది నాన్ వెజ్‌లో అనమాట. లైక్ ఎగ్స్, చికెన్, ఫిష్, మటన్ వీటిలో మంచిగా మనకు ప్రోటీన్ దొరుకుతుంది. సో, మాక్సిమం ప్రతి ఒక్కరు డైలీ 3-4 ఎగ్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ మంచిగా చికెన్ ఒక 100-200 గ్రామ్స్ చికెన్ తీసుకోవడానికి ట్రై చేయండి. సో, ఇలా ఎప్పుడైతే మీరు డైలీ ప్రోటీన్ తీసుకుంటారో అప్పుడు మీకు మజిల్ అనేది మంచిగా గ్రో అవుతుంది. ఇలా మీరు ఓన్లీ ప్రోటీన్ తీసుకోవడమే కాదు, దానికి తగ్గట్టు మీరు వర్కౌట్ కూడా చేయాలి. లైక్ ఎలా అంటే మంచిగా పుషప్ చేయడం స్టార్ట్ చేయండి, మంచిగా పుల్అప్స్ చేయండి అండ్ మంచిగా స్క్వాట్ కొట్టండి. సో, ఇలా చేయడం వల్ల నీ మజిల్ అనేది మంచిగా డ్యామేజ్ అవుతుంది. దాని తర్వాత నువ్వు ఈ ఫుడ్స్ తీసుకున్నప్పుడు మంచిగా మజిల్ అనేది రికవర్ అయ్యేసి నీకు మజిల్ అనేది మంచిగా గ్రోత్ అవుతుంది. సో, కాబట్టి మేక్ ష్యూర్ తప్పకుండా ఈ ఫుడ్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ దాంతో పాటు వర్కౌట్స్ కూడా చేయండి. ఇఫ్ ఇన్‌కేస్ మీకు పాసిబుల్ ఉంటే జిమ్‌కైనా వెళ్ళండి. ఇంకా మంచి రిజల్ట్స్ ఉంటాయి. సో, మేక్ ష్యూర్ తప్పకుండా హోమ్ వర్కౌట్స్ అయినా చేయండి. మంచిగా జిమ్‌కైనా వెళ్ళండి. అండ్ ఇఫ్ ఇన్‌కేస్ నువ్వు నాన్ వెజ్ తినాలంటే వెజ్‌లో కూడా మనకు మంచి ఐటెమ్స్ ఉన్నాయి. లైక్ ఎలా అంటే పన్నీర్, కర్డ్, యోగర్ట్ అండ్ మిల్క్ ఇలాంటివి కూడా తీసుకోవచ్చు. రాజ్మా ఇవి కూడా చాలా మంచి థింగ్స్ అనమాట. మీకు మంచిగా ప్రోటీన్ సోర్సెస్‌లో ప్రోటీన్‌ని కంప్లీట్ చేయడానికి. సో, ఇదనమాట ఫస్ట్ థింగ్ మెయిన్ థింగ్ నువ్వు తీసుకోవాల్సింది నీ ఫుడ్స్‌లో. నౌ సెకండ్ థింగ్ వచ్చేస్తే ఫ్రూట్స్ అనమాట. చాలా మంది డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రూట్స్ తీసుకుంటూ ఉంటారు. సో, నువ్వు అన్నీ తీసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ నువ్వు బనానా అండ్ డేట్స్ తీసుకున్నావంటే చాలు. నువ్వు బల్క్ అవ్వడానికి మంచిగా హెల్ప్ అవుతాయి. వీటిలో మంచిగా క్యాలరీస్ ఉంటాయి, మంచిగా ప్రోటీన్స్ ఉంటాయి అండ్ మంచిగా మినరల్స్ ఉంటాయి. సో, ఈ 2 ఫ్రూట్స్ అనేవి నీకు మజిల్ బిల్డ్ చేయడానికి చాలా మంచిగా హెల్ప్ చేస్తాయి. ఇవి మనకు బడ్జెట్‌లో ఉంటాయి. డైలీ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో, కాబట్టి మేక్ ష్యూర్ తప్పకుండా ఈ 2 థింగ్స్‌ని మీ డైలీ లైఫ్‌లో ఇంక్లూడ్ చేసుకోండి. ఇఫ్ ఇన్‌కేస్ మీకు పాసిబుల్ అయితే ఒక మంచి పపాయ కూడా పెట్టుకోండి. అదర్‌వైజ్ ఈ 2 థింగ్స్ అనేవి ఎనఫ్ అనమాట. థర్డ్ థింగ్ వచ్చేసి వెజిటబుల్స్ వచ్చేస్తే క్యారెట్‌ని, బీట్రూట్‌ని అండ్ ఎక్కువ స్వీట్ పొటాటోని వీటిని ఎక్కువ యాడ్ చేసుకోండి. ఎక్కువ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ తీసుకోవడానికి చేయండి. వీటిలో కూడా మనకు మంచిగా కార్బ్స్ ఉంటాయి, మంచిగా మినరల్స్ ఉంటాయి, మంచిగా విటమిన్స్ ఉంటాయి. సో, మేక్ ష్యూర్ తప్పకుండా వెజిటబుల్స్‌లో కూడా ఈ క్యారెట్‌ని, బీట్రూట్‌ని అండ్ ఎక్కువ స్వీట్ పొటాటోని వీటిని ఎక్కువ యాడ్ చేసుకోండి. ఇవి మీకు మంచిగా హెల్ప్ అవుతాయి మజిల్ బిల్డ్ అవ్వడానికి. సో, ఈ క్యారెట్, బీట్రూట్‌లో మనకు మంచిగా ఫైబర్ ఉంటుంది. ఇదేం చేస్తుందంటే మనం తీసుకున్న ప్రోటీన్‌ని మంచిగా మన బాడీకి అబ్జర్బ్ అయ్యేలా చేస్తాయి. సో, కాబట్టి మేక్ ష్యూర్ తప్పకుండా ఈ ఫైబర్‌ని కూడా మంచిగా తీసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఫ్యాట్స్ అనమాట. ఫ్యాట్స్ అంటే ఎక్కువ ఆయిల్ ఫుడ్స్ లేకపోతే చికెన్ పకోడా ఇవన్నీ కాదు. మనకు హెల్తీ ఫ్యాట్స్ అనేవి ఉంటాయి. సో, హెల్తీ ఫ్యాట్స్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట మనకు బల్క్ అవ్వాలంటే. సో, అందులో మనకొచ్చేసి కొన్ని నట్స్ వస్తాయన్నమాట. లైక్ ఎలా అంటే ఆల్మండ్స్ కానీ, క్యాష్యూ గానీ, లేకపోతే పీనట్స్ కానీ డైలీ ఒక మంచి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఘీ యాడ్ చేసుకోండి. మీకు ఇంకా హెల్ప్ అవుతుంది. మీరు మంచిగా బల్క్ అవ్వడానికి. సో, ఇదనమాట. మీరు ఈ ఫ్యాట్స్ కూడా మంచిగా తీసుకున్నారంటే మీరు బల్క్ అవ్వడం చాలా ఈజీ అయిపోతుంది. సో, ఈ థింగ్‌ని కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మంచిగా స్నాక్స్ టైమ్‌లో తినడానికి బ్రెడ్ అండ్ పీనట్ బటర్‌ని యాడ్ చేసుకోండి. వీటిలో కూడా మనకు మంచిగా కార్బ్స్ ఉంటాయి, క్యాలరీస్ ఉంటాయి, ప్రోటీన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. సో, కాబట్టి మేక్ ష్యూర్ తప్పకుండా ఈ థింగ్స్ అనేది తీసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఒక మంచి రెసిపీ చెప్తా. దీన్ని మీరు డైలీ మార్నింగ్ ప్రిపేర్ చేసుకొని తీసుకున్నారంటే 3-4 మంత్స్‌లో మంచి రిజల్ట్స్ అనేవి అబ్జర్వ్ చేస్తారు. ఏం లేదు ఒక మంచిగా మిక్సీ తీసుకొని మిక్సీలో ఒక 50 గ్రామ్స్ ఆఫ్ ఓట్స్ తీసుకోండి. దాని తర్వాత అందులోనే పీనట్స్, ఆల్మండ్స్ యాడ్ చేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోండి. దెన్ అందులో మంచిగా 2 బనానా యాడ్ చేసుకోండి. దాంతో పాటు మంచిగా కొన్ని డేట్స్ యాడ్ చేసుకోండి. దాని తర్వాత ఒక మంచి టేబుల్ స్పూన్ ఆఫ్ పీనట్ బటర్ ఏసుకోండి. దెన్ మంచిగా ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ ఏసుకొని మంచిగా మిక్సీ పట్టేసి లైట్‌గా కొంచెం మిల్క్ షేక్‌లా ప్రిపేర్ చేసుకోండి. ఇలా మీరు డైలీ ప్రిపేర్ చేసుకొని మార్నింగ్ తీసుకున్నారంటే వితిన్ మంత్స్‌లోనే మంచి విజిబుల్ రిజల్ట్స్ అని అబ్జర్వ్ చేస్తారు. సో, ఇందులో మనకు మంచిగా ప్రోటీన్స్ ఉంటాయి, కార్బ్స్ ఉంటాయి, ఫైబర్ ఉంటుంది, ఎక్కువ ఫ్యాట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో, ఇలా అన్నీ మనకు మార్నింగ్ తీసుకోవడం వల్ల చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. సో, ఇలా మంచిగా మార్నింగ్ ఇవి తీసుకోండి. డైలీ మధ్యాహ్నం
మంచిగా ఒక 300 గ్రామ్స్ రైస్ తీసుకోండి. మంచిగా అందులో ఒక 100 గ్రామ్స్ ఆఫ్ చికెన్ తీసుకోండి. మంచిగా ఒక క్యారెట్ పెట్టుకోండి. అండ్ నైట్‌కి వచ్చేసరికి చపాతీస్ తీసుకోండి. అందులో మంచిగా చికెన్ తీసుకోండి. అండ్ క్యారెట్‌తో ఫినిష్ చేయండి. ఇలా మీరు డైలీ ఒక మంచి డైట్‌ని ఫాలో అయ్యారంటే వితిన్ 3-4 మంత్స్‌లో మంచి మజిల్ అయితే పుట్ ఆన్ చేస్తారు. అండ్ దీంతో పాటు మంచిగా హోమ్ వర్కౌట్స్ కూడా చేయండి. ఇలా చేయడం వల్ల మంచి విజిబుల్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. సో, కాబట్టి మేక్ ష్యూర్ తప్పకుండా ఈ థింగ్స్ అన్ని కరెక్ట్‌గా ఫాలో అవ్వండి. మంచిగా మజిల్ బిల్డ్ అయితే చేసుకోండి. అండ్ సో, ఇదనమాట ఇవాల్టి వీడియో. అండ్ ఈ వీడియోలో నీకు నచ్చిన పార్ట్ ఏందో కింద కామెంట్‌లో కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఫిట్‌నెస్ పైన ఎలాంటి వీడియోస్ చేయాలో కింద కామెంట్‌లో కామెంట్ చేయండి. దానిపైన కూడా క్లియర్ వీడియోస్ చేద్దాం. అండ్ ఇంకా నీకు ఫిట్‌నెస్ పైన ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే అప్డేట్ విత్ వాస్తవ్ అనే పేజ్ ఉంటుంది. అక్కడికొచ్చి డీఎం చేయండి. నేను పర్సనల్‌గా రిప్లై ఇస్తా. మనం క్లియర్‌గా అక్కడ మాట్లాడుకుందాం. నీకు ఫిట్‌నెస్ గురించి క్లియర్‌గా డిస్కస్ చేద్దాం. అండ్ ఈ వీడియో నీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేయండి. అండ్ మన ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ఆన్‌లో పెట్టుకోండి. ఇలాంటి మరిన్ని ఫ్యాషన్, లైఫ్ స్టైల్, ఫిట్‌నెస్, గ్రూమింగ్ కంటెంట్ కోసం. సో, ఇదనమాట ఇవాల్టి వీడియో. అండ్ ఈ వీడియో కింద నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. లవ్ యూ ఆల్.